ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు నేను ఓ మంచి సినిమా మీతో షేర్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను. అది సినిమా థియేటర్స్లో రిలీజ్ అయింది, చాలా కాలమైంది. అలాగే ఓటీటీలో కూడా వచ్చింది, అది చాలా రోజులైంది. కానీ నేను అనుకోకుండా సడన్గా చూశాను నిన్న. నిజంగా చాలా బాగుంది సినిమా. అందు గురించి మీతో షేర్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను. దీనికి ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే అందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవద్దు కూర్చున్నాను. ఈ సినిమా పేరు వచ్చి జాబిలమ్మ నీకు అంత కోపమా. ఈ సినిమా ఎందుకు ఆడలేదు ఏమిటి అనేది ఆ వివరాల్లో వీడియో చివరిలో నా ఒపీనియన్ తెలియజేస్తాను. ముందు ఈ సినిమా గురించి చెప్తాను, బాగుంది వినండి, పూర్తిగా వినండి. వీడియో అంటే మీకు నేను చెప్పే ఫీలింగ్స్ అన్నీ అర్థమవుతాయి. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ప్రభు, రాజేష్ అనే ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు చెఫ్స్. అయితే ఈ ప్రభు ఒక అమ్మాయికి, నీలాన్న అమ్మాయితోటి లవ్లో ఉండి బ్రేకప్ అయిపోద్ది. బ్రేకప్ అయ్యేది కదా అని ఆ పేరెంట్స్ వేరే అమ్మాయిని, ప్రీతి అనే అమ్మాయితోటి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు. ఆ పెళ్లి చూపుల్లో వీళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఇద్దరికి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఇద్దరు. వీళ్ళు ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి సరే మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా, ఇప్పుడు మ్యారేజ్ అంటే ఏంటో కింద ఉంది, ఒకసారి కొన్నాళ్ళు కలిసి ట్రావెల్ చేస్తాం, చూస్తాం, అబ్జర్వ్ చేసుకుని ఒకళ్ళు దాన్ని బట్టి డిసైడ్ అవుతాం అని చెప్తారు. ఓకే అంటారు పేరెంట్స్ కూడా. ఆ విధంగా ముందే చెప్తాడు, నాకు ఇలాగ లవ్ బ్రేకప్ అయిందని ఈరోజు చెప్తాడు అమ్మాయికి. సరే ఓకే అంటారు. నేను నీ వివరాలు ఏమడను, అలాగే నాకు అయింది, నన్ను వివరాలు అడగ, నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను చెప్తాను, నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు చెప్పు అంటుంది. ఓకే అనుకుంటారు. అయితే ఒకరోజు తిరుగుతూ ఉంటారు. ఒక రోజు ఈ అమ్మాయిని ఇంటి దగ్గర డ్రాప్ చేసేటప్పుడు జస్ట్ అదే పరిచయం, పెళ్లి చూపులో అవగానే తర్వాత ఆ అమ్మాయి కొన్ని డైలాగ్స్ చెప్పుద్ది, భలే ఉన్నాయి నిజంగా. ఆ డైరెక్టర్ టాలెంట్ ఇక్కడ కనబడుతుంది నిజంగా. చాలా నావెల్టీగా ఉంటాయి డైలాగ్స్. ఏమని చెప్పుద్దంటే, నువ్వేనా నా హస్బెండ్, చిన్నప్పటి నుండి నా డ్రీమ్స్, నా ఫ్యూచర్, నా ఎవ్రీథింగ్ చివరికి నువ్వేనా అంటుంది. ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాక పలానా వ్యక్తిని ఫస్ట్ వచ్చి డైలాగ్స్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ భావాలు అన్నీ అందులో ఆ డైలాగ్స్లో కనిపిస్తాయి మనకి. చాలా బాగున్నాయి డైలాగ్స్ కానీ, ఆ పెర్ఫార్మెన్స్ కానీ, ఆ సిచ్యుయేషన్ కానీ, ఆ తీసిన విధానం కానీ బాగుంది, చాలా బాగా తీసాడు. అయితే దాన్ని బట్టి ఊహించుకోవచ్చు ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంది సినిమాలో ఈ క్యారెక్టర్స్ మధ్య అనేది. ఆ డైలాగ్స్ని బట్టి ఊహించుకోవచ్చు. నిజంగానే అంత బాగా తీసాడు. అయితే ఈ లోపు ఈ బ్రేకప్ అయిపోయిన అమ్మాయి ఉంది కదా, నీలా అనే అమ్మాయి, ఆ అమ్మాయి దగ్గర నుంచి ఇన్విటేషన్ వస్తుంది, వెడ్డింగ్ ఇన్విటేషన్ మీ అబ్బాయికి. అది చూడగానే కొంచెం ఇదైపోతాడు. ఈ ప్రీతి ఈ అమ్మాయి అడుగుద్ది, ఏంటి ఇలా ఏమిటి ఇలా జరిగిందంటే, సరే ఇల్లు వెళ్తాను, తప్పే ఉంది, సరదాగా వెళ్ళరా అంటుంది. అంటే సరే అని వెళ్తాడు. వీడు అతని ఫ్రెండ్, ఇద్దరు ఫ్రెండ్స్ ఆ అమ్మాయికి, బ్యాకప్ అయిన అమ్మాయితోటి ఇద్దరు ఫ్రెండ్సే వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు, ఇద్దరే కాకుండా మూడో అతను కూడా ఇంకో ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకో మూడో అబ్బాయి ఇంకో అమ్మాయి లవ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళతో ఫన్నీ లవ్, వాళ్ళతో కామెడీ అది చాలా బాగుంటుంది మధ్యలో. వాళ్ళిద్దరి మధ్యలో ఈ రాజేష్ అన్న అబ్బాయి మధ్యలో కామెడీ అది కూడా బాగుంటుంది. సరే అక్కడికి వెళ్తారు. అది డెస్టినేషన్ వెడ్డింగ్, అది గోవాలో. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ చాలాసార్లు విన్నాం, చాలా సినిమాల్లో చూసాం, కానీ ఇందులో తీసినంత ఆహ్లాదకరంగా మేము ఏ సినిమాలోనూ చూడలేదు. అంత బాగా తీసాడు నిజంగా, సూపర్. ఆ డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడంటే గోవా. దాంతో లొకేషన్స్ కానీ, ఆ తీసిన విధానం కానీ, ఆ హోటల్స్ భలే అంటే చాలా బాగా తీశారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఈ నీలా అమ్మాయితోటి
ఇతను కలిసాడా, లేకపోతే ప్రీతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా, ఏంటి అది సబ్జెక్ట్. అయితే అక్కడ ఈ ఫన్నీ చాలా బాగుంటుంది. ఈ రాజేష్ అన్న అబ్బాయి వెళ్ళాడు కదా, ఇంకొక జంట ఉన్నారని చెప్పాడు, మూడో ఫ్రెండ్. ఆ ఇద్దరి మధ్యలోనూ ఈ రాజేష్కి మధ్యలో వచ్చి చాలా బాగుంటాయి చూడటానికి. దానికి కూడా డైలాగ్స్ అవి చాలా బాగుంటాయి. ఈ పెళ్లికి నీలా అనే అమ్మాయి ఫాదర్ ఒక ఉంటాడు. ఆ ఫాదర్ ఆ డాక్టర్ సెంటిమెంట్ చాలా బాగుంటుంది సినిమాలో. ఇదే కదా ఈ లవ్ స్టోరీ, ఇదే కాకుండా ఆ ఫాదర్ సెంటిమెంట్ డాక్టర్ చాలా బాగుంటుంది. ఆ ఫాదర్ కింద వేసిందప్పుడు శరత్ కుమార్ చాలా అంటే చాలా బాగా తీసాడు అది, ఆ సెంటిమెంట్ సీన్స్. అది ఏమైంది, అసలు ఎందుకు బ్రేకప్ అయింది, మళ్ళీ ఏ విధంగా కలిసారా లేదా, నాకు ప్రీతి అన్న అమ్మాయి ఏమైంది, ఆ అమ్మాయి ఇది అంతా ఇంకా క్లైమాక్స్ ఇవన్నీ సగం నుంచి ఏంటనేది చూడాలి. అది చెప్తే బాగోదు, చూడండి. ఇది అమెజాన్ ప్రైమ్లో ఉంది, ఓటీటీ చూడండి సరదాగా. మెయిన్ ఈ సినిమాకి డ్రాబ్యాక్ ఏంటంటే రిలీజ్ అప్పుడు సడన్గా రిలీజ్ చేస్తారు, ప్లస్ డేట్ చూసుకోలేదు. దీని మీద కూడా డ్రాగన్ అనే సినిమా వచ్చింది, అదొకటి కొంత సినిమాకి బ్యాడ్ అయింది. ప్లస్ అలా ఏ ప్రమోషన్ చేయలేదు. ఆ ప్రొడ్యూసర్స్ ధనుష్ వాళ్ళు తీసారు, డైరెక్టర్. మరి కనీసం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో పెట్టి చేసి జనాల్లోకి తీసుకెళ్ళి ఉంటే ఇంకా బెటర్గా ఉండేది. నిజంగా రివ్యూస్ అన్నీ బాగున్నాయి అప్పట్లో, రివ్యూ చూడాలనుకున్నాం కానీ చూడలేదు అప్పుడు. అలాంటిది నిజంగా అసలు చేతులారా ఓ మంచి సినిమాని మిస్ చేశారు ఎగ్జిబిటర్స్కి. థియేటర్స్కి మంచి ఫీడింగ్ వచ్చింది, వాళ్ళకి బాగుండు, ప్రొడ్యూసర్స్ బాగుండు, డిస్ట్రిబ్యూటర్స్ బాగుండు. ఒక సినిమాని కేర్ తీసుకోపోవడం వల్ల బాగున్న సినిమా కూడా ఇలాగైపోయింది. చాలా బాధ వేసింది సినిమా చూసిన తర్వాత. నిజంగా థియేటర్స్కి ఒక 3-4 వీక్స్ ఫీడింగ్ వచ్చేది, చాలా దురదృష్టం అది. నిజంగా ఇలాంటి సినిమాలని కనీసం వాళ్ళకి చూసైనా డిసైడ్ చేసుకురంటే అసలు అర్థం కాదు, అంత బాగుంది సినిమా. అయితే ఈ ప్రభు అనే క్యారెక్టర్ చేసింది ధనుష్ మేనల్డే. అతను పవీష్ అతని పేరు, బాగా చేశాడు అతను కూడా యాక్షన్. హీరో ఫ్రెండ్ కింద చేసింది రాజేష్, మాథ్యూ థామస్, అతను చాలా బాగా చేశాడు. అతను కూడా హైలైట్ సినిమాకి. ఆ మాథ్యూ థామస్ అన్న అబ్బాయిదే బ్రోమాక్స్తో చేసాడు ఇంతకుముందు తమ్ముడి కింద. ఆ అబ్బాయి చాలా బాగా చేశాడు. నెక్స్ట్ అవిక సురేంద్రన్, నీలా అన్న అమ్మాయి యాక్ట్ చేసింది. ఈ ప్రీతి అన్న అమ్మాయి ప్రియ ప్రకాష్ వారియర్, తెలిసిందే. అందరూ చాలా బాగా చేశారు. సినిమాలో నాకు నచ్చని ఏకైక అంశం ఏంటంటే ఈ అమ్మాయిలు కూడా తాగడం అనేది కామన్గా చూపించేశారు. ఏంటో చాలా దారుణం నిజంగా. ఏ అమ్మాయిని తాగేత్తరికి వచ్చేస్తున్నట్టు చూపించాడు. సినిమా చాలా బాగా తీశాడు. తీసి ఎందుకు ఆ టీనేజ్ పిల్లలు ఆ సొసైటీకి ఏం మెసేజ్ చెప్తున్నా కూడా చూసుకోకుండా చెప్పేస్తున్నారు వాళ్ళు. దారుణం అసలు. పెట్టట్లేదు, ఎందుకు పెడతారు తెలుసు. ఇంకా కామన్ అన్నమాట. ఇంకా అలా ఏదో పిల్లలు మగపిల్లలు ఎవరో బయట సరదా ఇట్లా బార్లోకి వెళ్ళి తాగేస్తాం, ఎంత సహజంగా చెప్పేస్తారు వీళ్ళని. నిజంగా ఆలోచిస్తే చూస్తున్నాం మనం బయట 1,00,000 మందికి ఎంతమంది ఉంటారో లేడీస్ తాగేవాళ్ళు. అలా మన సైడ్ అసలు ఎవరో ఉంటారు నాకు తెలిసి, చాలా వెరీ వెరీ రేర్. ఎక్కడో ఉంటారు, నూటికి కొంతమంది. సిటీస్లో ఏదో కొద్దిగా ఉంటారు, అది కూడా తక్కువ పర్సంటేజ్. వీళ్ళు ఏం చేస్తారంటే ఇదేదో పెద్ద ఏదో వీళ్ళకి చూపిస్తాం దోవని తప్పుడు మార్గం చూపిస్తారు ఈ యూత్కి. నిజంగా మీరు ఇలా ఉండాలి, ఇలా లేకపోతే తప్పు అని చూపిస్తారు ప్రతి సినిమాలోనూ. ఎందుకో అంత ఉపరాటం అసలు అర్థమే కాదు. మన సొసైటీ గురించి కూడా ఆలోచించాలి కదా. తీసిన సినిమా చూస్తే ఎంతో బాగుంది, అది చూస్తే దరిద్రంగా ఉంది. నిజంగా అలాంటి మంచి సినిమాల్లో కూడా ఇంత ఈ పెట్టాల్సిన అవసరం ఉందా? లేడీస్ తాగుతాం అది ఏంటది? అలా మన సొసైటీకి ఏదో మెసేజ్ ఇవ్వాల్సింది పోయి ఇక తాగడం తప్పమ్మా అని చెప్పడం బాగుంటుంది. అది మానేసి ఇంకా అలా అది ఏంటంటే ఈ చిన్నపిల్లలు ఉంటారు, టీనేజ్ వాళ్ళు, బయట కాలేజీ చదివే పిల్లలు, అలాంటి వాళ్ళు ఈ సినిమాలు చూస్తే ఏమనుకుంటారు?
ఓ ఇలా తాగాల అని అన్నట్టు ఉంటుంది. చాలా సినిమాలు ఈ మధ్య మరీ దారుణం అయిపోతుంది అసలు. చాలా దురదృష్టం నిజంగా. ఈ మారుతే బాగుండు. ఎంత గొప్ప గొప్ప డైరెక్టర్స్ వచ్చారు మనకి, ఎవరైనా ఇలా తీసిపోరా. ఈ మధ్యనే మరీ పెంట అయిపోతుంది. అసలు ఆ సినిమా చూసినంతసేపు నాకు ఇదొక్కడే ఆ సినిమా గురించి బ్యాడ్గా అనిపించింది. మిగతా సినిమా అంతా సూపర్. చాలా అసలు నావెల్టీగా ఉంటుంది సినిమా, కొత్తదనంగా ఉంటుంది. స్టోరీ బాధే, అసలు తీసిన విధానం కానీ, వాళ్ళ యాక్షన్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, వాళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సూపర్. అసలు సినిమా ముఖభాగం లేదు ఇది తప్ప. అవి తాగుతాం ఎందుకు ఇక నుంచైనా మానేస్తే చాలా అదృష్టం నిజంగా. మెసేజ్ ఇవ్వండి సొసైటీకి, తాగకూడదని చెప్పండి లేడీస్. ఏంటది 1% 2% తాగే వాళ్ళని చూపించి ఇంక అసలు మొత్తం అంతా ఇలాగే ఉంది, 100% ఇలాగే ఉన్నారు అన్నట్టు చూపిస్తారు సినిమాలో. అదే ఒకటి తలపోటు చేస్తుంది నిజంగా. ఎక్కడో 1% 2% 100% చేసేసి చూపించడం ఏంటి, కనీసం జ్ఞానం లేకుండా. చాలా దురదృష్టం నిజంగా. అది మారిస్తే బాగుంటుంది నిజంగా. సొసైటీకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే ఇది కీడి చేసినట్టే ఇలాంటివి చేస్తే. సినిమా డైరెక్టర్ ధనుష్ చాలా బాగా తీసాడు. మరి ఆయన కూడా హీరో ఎందుకు ఇంత దారుణంగా తీసాడు అర్థం కాదు. ఈ విషయం, ఆ ఒక్క విషయం మాత్రం బాగా తీసాడు. డైరెక్టర్ సూపర్ అలా చాలా. నెక్స్ట్ ఈ హీరో మదర్ ఫాదర్ కింద యాక్ట్ చేసింది శరణ్య. మదరు ఆడుకాలం నరేన్ ఫాదర్ కింద యాక్ట్ చేశారు. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఈ అమ్మాయిని ప్రేమించు మొదలెట్టిన తర్వాత ఫస్ట్ ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళి మదర్కి ఫాదర్కి పరిచయం చేస్తాడు. చేస్తే వాళ్ళు డైలాగ్స్ ఉంటాయి వాళ్ళే నిజంగా. ఏమంటారంటే, మా అబ్బాయి నిన్ను ఎలా తీసుకొచ్చాడో నువ్వు కూడా మా అబ్బాయిని మీ ఇంటికి తీసుకెళ్ళి మీ ఫాదర్ చెప్పు, ఆయన ఓకే అంటే మాకు అభ్యంతరం లేదు అని చెప్తారు. అది నిజంగా చాలా బాగున్నాయి. ఆ డైలాగ్స్ వినడానికి కానీ, చూడటానికి కానీ, ఆ సిచ్యువేషన్ కానీ అన్నీ బాగున్నాయి నిజంగా. డైరెక్షన్ ధనుష్ డైరెక్షన్ అంతా బాగుంది. ఆ బాగుందల్లా ఆ డ్రింకే. 1% 2% ఉండేది 100% ఇలా ఉన్నారు అని చూపిస్తున్నారు. అదొక్కడే దురదృష్టకరం. మిగతా అయితే చాలా బాగుంటుంది. అంత బాగుంది సినిమా. చూడండి సరదాగా. నేను చెప్పింది నిజమే కదా, మీకే అర్థమవుద్ది. ఎంజాయ్ చేయండి చూసి. థ్యాంక్ యూ.